విషయాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారు. ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారు. అన్నారా? నేను ఎంత పాట పాడాను. ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా? అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నారా? అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతలు నేర్పారులేరా, మనం ఏం చేయగలం? అన్న మీ అందరి కోసం పనిచేసానే. అన్న మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగోలేదు నా పరిస్థితి. నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న కాకినాడ నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను. లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను. వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లేవనంటావా నిద్ర లేవనంటావా. సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు. అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న. ముసలోడి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా. పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా. నువ్వు అన్న నన్ను పంతులు గారి నా జాతకం చూపించు. నువ్వు నాకంతలాగా తన్నులు తింటున్నానే. నా జాతకం చూపించు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న.